తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్య గారు మనతో ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వరి గారు, మనం జగన్మాత వైభవంలో లలితాదేవి తత్వ విచారణ చెప్పుకుంటున్నాం కదండి. అవునండి. ఇప్పుడు ఏమి వివరిస్తారు చెప్పండి. తప్పకుండా తెలియజేస్తానండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః. మరాళి మందగమన అనే దాని గురించి తెలుసుకున్నాము. ఇక మహాలావణ్య సేవది. మహాలావణ్య సేవది. ఈ మరాళి మందగమనాలో ఇంకొక విషయం నేను తెలియజేస్తాను. నేను మీకు శ్వాస మీద ధ్యాస పెట్టమని చెప్పాను. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఈ ఊపిరిలో కూడా హాస అనే 2 అక్షరాలు చెప్పాను మీకు. అది భగవన్నామంతో కలిపి, భగవంతుడు లేకుండా ఏ సాధన లేదు, ఏ జపము లేదు, ఏ తపస్సు లేదు, ఏది లేదు. భగవంతుడితో కలిపి మనలోనే భగవంతుడు ఉన్నాడు అని కలిపి చేసే ధ్యానమే అసలైన సాధన. ఎందుకంటే అంతర్ముఖ సింహమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ ఇవన్నీ ఎందుకు? ఈ ధ్యానాలు జపాలు నీలో భగవంతుడు ఉన్నాడు అనే విషయం తెలుసుకోవడానికి. అప్పుడు భగవంతుడే లేడు అనే శబ్దం ఎక్కడ ఉచ్చరిస్తుంది? లేదుగా. నీలో ఉన్న భగవంతుని తెలుసుకోవాలంటే భగవంతుడి సహాయమే కావాలి. అందుకని ఎప్పుడూ కూడా ఏ మూర్తిని ఊహించుకోకుండా, ఏ నామం లేకుండా ఏమీ చేయొద్దు. మేము జపం చేసినా ఊపిరితో అనుసంధానం చేస్తూ ఉంటాం. ఊపిరితో అనుసంధానం చేస్తూ ఉంటాం. శ్రీరామ అన్నాం అనుకోండి, ఎక్కడున్నాడు రాముడు? నీ శ్వాసలోనే ఉన్నాడు. అందుకని శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఒక నామాన్ని, మీకు నచ్చిన నామం, నమశివాయో, శ్రీమాత్రే నమః, శ్రీరామానో, ఏ నామమైనా, గణపతనో, ఏదో ఒకటి, దత్తాత్రేయ నచ్చిన నామాన్ని చక్కగా ఆ ఊపిరితో అనుసంధానం చేసి చక్కగా శ్రద్ధాభక్తులతో చేసుకోండి. ఇక మహాలావణ్య సేవది. మహా అనే శబ్దం ఎన్నిసార్లు వస్తుందండి ఇక్కడ? ఆ మహా అనే శబ్దంలో లావణ్యం అంటే చూడండి, ఒక స్త్రీని చూడగానే అబ్బా ఆవిడ ఎంత లావణ్యంగా ఉంది, ఒక పువ్వుని చూడగానే ఎంత లావణ్యంగా ఉంది అంటూ ఉంటాం. ఇక్కడ లలిత అనే శబ్దానికి కూడా ఇంకొక అర్థం లావణ్యమే కదా. అవునండి, లావణ్యమేగా. ఇక్కడ మహాలావణ్య సేవది అంటే మహిమాన్వితమైనటువంటి సౌందర్యానికి ఒక నిధి. సేవధి అంటే నిధి, అమ్మ నిధి, మహాలావణ్యమైనటువంటి తల్లి. ఇంకా ఆ పరాశక్తి యొక్క సందర్శనమే సత్యము, శివము, సుందరము. ఇదే సచ్చిదానందము. సత్యమైనది, నిత్యమైనది, ఆనందమైనది. సత్యమైన ఆనందము, నిత్యమైన ఆనందము ఏదయ్యా అంటే ఆ అమ్మని కొలవడం, ఆ అమ్మ యొక్క సందర్శనం. మహాలావణ్య సేవది. ఇంకా చూడండి ఎంత బాగా చెప్పారంటే ఇక్కడ అఖండ ఆనందం. మహాలావణ్య సేవది. లావణ్యము అంటే ఆనందము. ఎందుకంటే చూడండి, పువ్వు లావణ్యంగా ఉందని చూసి ఏమైంది మనకి? ఆ లావణ్యమైనటువంటి ఒక మల్లె మొగ్గని కానీ, మనసు ఆహ్లాదం, లావణ్యమైనటువంటి వస్తువుల్ని చూసే, సుకుమారమైనటువంటి వస్తువుల్ని చూస్తుంటే ఎంత ఆనందము. ఇప్పుడు లలిత అని పేరు పెట్టుకోగానే సరికాదు. ఆ లలిత అంటేనే లావణ్యము, అఖండ ఆనందము. వారు కూడా అట్లనే ఉండాలి. పేరు ఎందుకు పెడతారండి? మనం అలా ఉండడానికేగా. ఇప్పుడు నా పేరు, మీ పేరు శ్రీలక్ష్మి అనుకుందాం, మీరు లక్ష్మీదేవిలా ఉండాలనే కదా ఆ పేరు పెడతా. నేను లలిత అని పేరు పెట్టుకున్నా అనుకోండి, అంత లావణ్యంగా ఉండడం అంటే ఏదో అట్లా నేను చెప్పట్లే. అఖండమైనటువంటి ఆనందంతో ఉండడం లావణ్యం అంటే. ఇక్కడ నిధి, అఖండమైనటువంటి బ్రహ్మానందాన్ని కలుగజేసేది. కాబట్టి మరాళి మందగమన మహాలావణ్య సేవది. ఎప్పుడైతే నువ్వు శాంతంగా ఉంటావో, నీ శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటావో, అసలైనటువంటి సచ్చితానందాన్ని తెలుసుకుని అఖండమైనటువంటి ఆనందాన్ని పొందగలవు అని చెప్పడమే మరాళి మందగమన మహాలావణ్య సేవది. ఒక పుష్పాన్ని చూసామనుకోండి, మల్లె పువ్వుని, మనసు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఒక గులాబీ పువ్వుని చూసుకున్నాం అనుకోండి, అదంతా లావణ్యమే కదండి. అవునండి. ఇక్కడ అది ఇంకా ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ ఏంటి అంటే ఆ జగన్మాత యొక్క లావణ్యం అంటే చైతన్యం. ఇక్కడ అందం గురించి చెప్పుకున్నాం కదా. సౌందర్యలహరి అంతా ఏంటి? చైతన్యం. చైతన్యం అంటే అమ్మ యొక్క చైతన్యం మహాచైతన్యం. మహాచైతన్యం అంటే ఇక్కడ ఏంటి అంటే సౌందర్య నిధి, లావణ్య నిధి. మహాసేవధి అంటే నిధి,
మహాసేవది అంటే నిధి, సేవధి అంటే నిధి, సౌందర్య నిధి, లావణ్య నిధి, ఇంకా ఎన్ని పేర్లు ఉన్నాయండి. ఇంకా ఉదాహరణ చెప్పాలంటే పంచదారతో మనం రకరకాల స్వీట్స్ చేస్తుంటాము. అవునండి, కానీ అన్నిటికీ వేరు వేరు పేర్లు ఉంటాయి, కానీ ఉన్నది మాత్రం పంచదార. అందులో ఉన్నది ఏంటి? పంచదార. అంటే రకరకాలు అవ్వచ్చు, శివుడు అవ్వచ్చు, కృష్ణుడు అవ్వచ్చు, విష్ణుమూర్తి అవ్వచ్చు, లేకపోతే శ్రీలక్ష్మి గారు అవ్వచ్చు, లేకపోతే నేను అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. లోపల ఉండే చక్కెర చైతన్యం ఒక్కటే, అదే అమ్మ. ఇక్కడ మహాలావణ్య సేవది. చైతన్యం లేకపోతే ఏం లేదు, శివుడే. చైతన్యం లేకపోతే ఏమీ చేయలేదు, ఏమీ చేయలేదు ఇక్కడ. అలాగే రాతి విగ్రహాలు, రాయితో చెక్కిన రాముడు, అదే రాయితో రాముడు, అదే రాయితో కృష్ణుడు. మరి వేరువేరైనప్పుడు వేరువేరు రావాలిగా. అదే రాయి నుంచి ఎన్ని వచ్చాయి? అదే రాయితో అమ్మవారు. ఇవన్నీ కూడా ఒకటే రాయి నుంచి వచ్చాయి కదా. కానీ ఆ రాయిలన్నీ ఒకటే, కానీ అందులో ఉండే చైతన్యం మాత్రం ఒక్కటే. రకరకాల రూపాలు, రకరకాల మనుషులు, కానీ అందులో ఉండే మీలోనూ ఊపిరి ఉంటుంది, నాలోనూ ఊపిరి ఉంటుంది. చాతుర్వర్ణాల్లో ఏ వర్ణంలో పుట్టినా ఊపిరి పీల్చాల్సిందే, చచ్చిపోతే బయట పడుకోబెట్టాల్సిందే ఆ చైతన్యం లేకపోతే. ఇక్కడ అదే చెప్తున్నారు. అంటే ఆమె యొక్క అరుణకిరణ కాంతి కిరణాలు విశ్వమంతా కూడా నిండి ఉన్నాయి కాబట్టే, ఇప్పుడే చెప్పినాం కదా, ఊపిరి గురించేగా మనం చెప్పుకున్నాం. మరాళి మందగమన, ఆ చైతన్యం లేకపోతే ఏమీ లేదని చెప్పడమే. ఊపిరి ఉన్నప్పుడు శివుడు, ఊపిరి లేనప్పుడు శవము. ఆ శివ చైతన్యమే అమ్మ. అందుకే ఆవిడని శివ అన్నారు కదా. ఈ విధమైనటువంటి చైతన్య సుకుమార సౌభాగ్యమే లావణ్య నిధి, మహాలావణ్య సేవది. ఎప్పుడైతే చాలా చాలా నెమ్మదిగా మందగమనం, అంటే మందగమనుడు అని శనీశ్వరుడికి కూడా పేరు. శనీశ్వరుడు కాదండి, అది పేరు శనైశ్వరుడు. ఒకసారి చెప్పండి. శని ఈశ్వరుడు కాదు, ఆయన పేరు శనైశ్వరుడు. శనైశ్వరుడికి కూడా మందగమనుడు అని పేరు, అంటే స్లోగా నడుస్తాడని పేరు. ఇక్కడ కష్టాలు వచ్చినప్పుడు కాలం కదలదు కదండి. కాలం కదలదు, అస్సలు కదలదు. సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది, ప్రవాహంలాగా వెళ్ళిపోద్ది. ఇక్కడ ఇంకో విషయం అండి, మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. చాలా మందికి శని వస్తే కష్టాలు వస్తాయని అపోహ ఉంటుంది. అవునండి, చాలా తప్పండి అది. అవును, శని వెళ్ళినప్పుడు చాలా మంచి చేశాడు. మనకు నిజమైన పరిస్థితి ఏంటి, నీకు నువ్వేంటి అని చెప్పగలిగేవాడు ఒక్క శనైశ్వరుడే. కర్మను తొలగించుకుంటాం అంతే. అప్పుడే గుడికి వెళ్తావు, అప్పుడే పూజలు చేస్తావు, అప్పుడే హోమాలు చేస్తావు. నువ్వు ఎలా ఉండాలో చెప్పేదే ఆ శని, ఆ ఏలినాటి శనికాలము, లేకపోతే అర్ధాష్టమ శనికాలము. ఇట్లా శనికాలాలు అసలైనటువంటి ఆధ్యాత్మికతని, అసలైనటువంటి మనిషి యొక్క స్థితిని పరిచయం చేసేవాడు శని. చాలా తప్పండి, శని పడితే చాలా బాధలు వస్తాయి, తప్పండి అవి. నువ్వు లేని బాధలు అప్పటిదాకా తెచ్చుకున్నావు, తొలగిపోయి నిజమైన స్థితిని కలిగజేసేవాడే శనీశ్వరుడు. శనైశ్వరుడు వాడుకలు అనే శనైశ్వరుడు. ఓకే, ఇలా మందగమనుడు అని చెప్పుకుంటాం. అలాగే ఇక్కడ ఏమని, ఎప్పుడైతే ఊపిరి నువ్వు ఆ మందగమనంతో స్లోగా 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 తీసుకుంటావో అప్పుడు ఏమవుతుంది, నీలో సుకుమారం పెరుగుతుంది, ప్రశాంతత ఏర్పడుతుంది. అసలైనటువంటి చైతన్య శక్తిని నువ్వు కనిపెట్టగలిగి నిజమైనటువంటి సచ్చిదానందాన్ని పొంది అఖండమైనటువంటి బ్రహ్మానందాన్ని పొందగలవు. మరాళి మందగమన మహాలావణ్య సేవధి అనే నామానికి అర్థం ఇది. మళ్ళీ మరొక్క నామంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.